శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారండి? నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్. నేను మీ మీకు అనుకూలంగా నేను ఒక్క విషయం చెప్తానండి. రేపు ఇంకొక 2 డేస్‌లో శని హోమం జరిపిస్తున్నాను. ముఖ్యంగా నా దగ్గర కరెక్షన్ చేసుకున్నటువంటి ప్రతి క్లయింటు నేను వాళ్ళకి ఆర్డర్ వేస్తున్నాను. మీరు శని హోమం జరిపించుకోవాలి తప్పకుండా. ఎందుకంటే మీరు నా దగ్గర కరెక్షన్ చేసుకొని మీరు కోర్స్ రాస్తున్నారంటే ఖచ్చితంగా నా మీద నమ్మకంతో, విశ్వాసంతో నా దగ్గరకొచ్చి ఉంటారు మీరు. మీరు ఖచ్చితంగా శని హోమం జరిపించుకోండి. నేను ఆర్డర్ వేస్తున్నాను. మిగతా వాళ్ళకంటే చేసుకోండి అని చెప్పగలుగుతాను. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి నా దగ్గరికి రాలేదు కాబట్టి చెప్తున్నాను. అది వాళ్ళ వాళ్ళ ఇష్టానికి వదిలేస్తా. కానీ మిమ్మల్ని అలా వదిలిపెట్టను. ఎందుకంటే రేపు పొద్దున నేను నా దగ్గర కరెక్షన్ తీసుకొని మీరు బాగుపడలేదండి ఎవరికైనా 10 మందికి చెప్తే నా పేరు బదనాం అయిపోతుంది. నా పేరు ఊరికే స్మాష్ అయిపోతుంది. కాబట్టి నేనేంటంటే శని హోమం జరిపించుకోవడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఇది 100కు 200% నిజం అక్షరాల. అందుకే నేను రిక్వెస్ట్ చేయను, చేయించుకోవాలి మీరు తప్పకుండా ఆర్డర్ వేస్తున్నాను. కాబట్టి జనవరి 10వ తారీఖున మీరు శని హోమం జరిపించుకొని మీ పేరు గోత్రనామాలకు పంపించండి. ఖచ్చితంగా శని హోమం జరిపించి ఆ వీడియో క్లిప్పు పంపిస్తాను. శని కుంకుమ ప్రసాదాలు, ఒక కంకణం అనేది కూడా మీకు అందజేస్తాను. ఇక మీకు రాబోయే 30 సంవత్సరాలు గేట్ పాస్ దొరికినట్టే మీకు. ప్రతి విషయంలోనే మీరే ముందుంటారు. శని పాత్ర గొప్పదండి. మానవుణ్ణి నష్టపరిచేది శనీశ్వరుడే. మానవ జీవితంలో అగాధంలో పడిపోయేది శనీశ్వరునితోనే. మనం ఆర్థికంగా రుణబాధలలోకి వెళ్ళిపోయేది శనీశ్వరునితోనే. కష్టాలలో ఉన్నప్పుడు ఇంకా అనగదొక్కబడేది శనీశ్వరునితోనే. సంపాదించింది నిలబడకపోవడం శనీశ్వరుతోనే. ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం కాబట్టి ఒక్కసారైనా శనిని ప్రాధేయపడాలి. అది అన్ని వేళలా ఉండదండి. ఎప్పుడంటే 30 ఏళ్ళకు ఒకసారి శనీశ్వరుడు కుంభరాశిలోకి వస్తాడు. ఆ కుంభరాశిలోకి వచ్చినప్పుడు తను మీనరాశిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతాడో ఆ టైంలో కనుక మనం శని హోమం జరిపించుకుంటే మనం అతని దృష్టిలో పడిపోతాం. కాబట్టి వీళ్ళు మనవాళ్ళు అనే ఒక ఆలోచనకు వస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకోండి. మీ పేరు గోత్రనామాలు పంపిస్తే నేను శని హోమం జరిపించి ఆ వీడియో క్లిప్పు, శని ప్రసాదం, కుంకుమ ఇవన్నీ కూడా మీకు ఇంటికి పోస్ట్ చేస్తాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరు పేరు పేరున సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.